హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మినపగారెలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ గారెలను మిక్సీ జార్లో రుబ్బినా చాలా స్మూత్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలామందికి గారెలు వేసేటప్పుడు ఆయిల్ పీలుస్తాయి అంటారు కదండి. అలా ఆయిల్ పీల్చకుండా టేస్టీగా పర్ఫెక్ట్గా గారెలు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మినప్పప్పు వేసుకోండి. నేను పొట్టులేని పప్పుని తీసుకున్నానండి. మీ దగ్గర పొట్టుపప్పు ఉన్నా వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న పప్పుని 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 4 to 6 అవర్స్ నానబెట్టండి. ఇలా నానిన తర్వాత ఒకసారి కడిగి వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నానబెట్టిన పప్పుని సగం వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. మనం వాటర్ ఏమీ పోయకుండా గ్రైండ్ చేసాం కాబట్టి పిండి గట్టిగా ఉంటుంది. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మరీ సాఫ్ట్గా ఇడ్లీ పిండిలా కాకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోండి. అలాగే 3 ఇంచుల అల్లం ముక్కను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దానిలో మిగిలిన మినపప్పుని వేసుకుని 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. దీనిలో సాల్ట్ వేసాం కాబట్టి మనం వాటర్ వేయకపోయినా పిండి మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసిన పిండిని అదే బౌల్లోకి తీసుకోండి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి టైం పడుతుంది కాబట్టి మీకు మార్నింగ్ చేసే టైం లేకపోతే ఈవినింగ్ గ్రైండ్ చేసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. ఇలా రుబ్బిన పిండిలో ఒక పెద్ద ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దానిలో సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన గుప్పుడు కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలపండి. పిండి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కొంచెమే పోసుకోండి. ఎక్కువ వాటర్ పోస్తే పిండి లూజ్ అయ్యి గారెలు ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి కాబట్టి పిండి లూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా పిండిని పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టండి. అరగంట తర్వాత మూత తీసి పిండిని మరోసారి బాగా బీట్ చేస్తూ కలపండి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి ఊరి ఫ్లఫీగా తయారవుతుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దీనిలో నేను వంట సోడా యూజ్ చేయటం లేదండి. మీకు కావాలంటే 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా ఎక్కువ వేయడం వల్ల గారెలు నూనెని పీలుస్తాయి కాబట్టి కొంచెం వేసుకోండి. ఇలా బాగా బీట్ చేసిన పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకుని చేతిని వాటర్లో ముంచి కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా చుట్టి పాలిథిన్ కవర్ మీద కానీ పాల కవర్ మీద కానీ ఇలా గారెలా చేసుకుని ఒక్కొక్కటి వేడివేడి నూనెలో ప్యాన్కి సరిపడా వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసిన గారెలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా గారెలు వేసుకోండి. మీకు ఒకవేళ గారెల పిండి పలచగా అయినట్లయితే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కలుపుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల పిండిలోని తేమను రవ్వ పీల్చుకుని పిండి గట్టిపడుతుంది. లేదంటే పిండిని 1 గంట సేపు ఫ్రీజర్లో పెట్టుకున్నట్టయితే పిండి కొంచెం గట్టిపడుతుంది. ఆ తర్వాత పిండిని తీసి గారెలుగా వేసుకోవచ్చు. ఈ టిప్స్ను ఫాలో అవుతూ గారెలు చేసుకున్నారంటే ఇప్పటి వరకు చేయని వాళ్ళు కూడా సింపుల్గా టేస్టీగా గారెలు చేసుకోవచ్చండి. అన్ని గారెలను ఇదే విధంగా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఒక్క చుక్క నూనె కూడా పీల్చకుండా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, వేడి వేడి మినపగారెలు రెడీ అయ్యాయండి. వీటిని చికెన్తో కానీ మటన్తో కానీ పల్లీ చట్నీతో కానీ తిన్నారంటే రుచి చాలా బాగుంటాయి. ఇవి పండగలకే కాదండి, అప్పుడప్పుడు మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.